చాలామంది హింస పడుతున్నటువంటి వారు, నాకెవరు దిక్కులేరు, నా హింస ఎవడికి తెలిసింది, నేను పడుతున్న బాధ, నేను పడుతున్న వేదన, నేను నలిగిపోవడం ఎవడికి చూస్తాడు, ఎవరు చూస్తారు, ఎవరు వింటారు? నేను 4 గోడల మధ్యలో హింస పొందుతున్నటువంటి వారు ఉంటారు, అంతరంగంలో హింసించబడుతున్నటువంటి వారు ఉంటారు, మానసికంగా హింసించబడుతున్న వారు ఉంటారు. కొంతమంది కొట్టి హింసిస్తే, కొంతమంది మాటల చేత హింసించేవారు ఉన్నారు. నాకు తెలిసి కొట్టి హింసించేదానికంటే మాటల చేత హింసించడం ఇంకా భయంకరమైనటువంటిదేమో అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు మానసికంగా చాలా ప్రెజర్ అనుభవించి వీరు మానసిక రోగులైన అవ్వచ్చు, లేదా పక్షవాతమైన రావచ్చు, లేదా హార్ట్ అటాక్ అయినా రావచ్చు. బీపీ షుగర్లు పెరిగిపోయి వారంతటకు వాళ్ళని చంపేయొచ్చు. మానసికంగా హింసించేటువంటి దుష్టుల మూలాన ఇలాంటి హింసలు చాలా ఉంటాయి. ఒకవేళ నువ్వు ఏ విషయంలో నువ్వు హింసించబడుతున్నావో నాకు తెలియదు, కానీ దేవుడి రాత్రి నీతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నీవు హింసించబడుట నేను చూశాను అంటాడు. నువ్వు హింసించబడుట నేను చూస్తున్నాను అంటాడు నా దేవుడు. నీ హింసకు కారకులు ఎవరో నాకు తెలియదు, నీ హింసకు ఏ శ్రమ కారణమో నాకు తెలియదు, కానీ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకో, నీ హింస నీ తల్లిదండ్రులు చూడకపోవచ్చు, నానుకునేటువంటి వారు ఎవరో నీ హింసను గమనించకపోవచ్చు, కానీ నీవు నమ్ముకున్న సృష్టికర్త అని దేవుడు నీ హింసను చూశాను అంటున్నాడు ఈ రాత్రి. హింస అనేటువంటిది ఎలా వస్తుంది పాస్టర్ గారు అంటే, ఎక్కువ శాతం మనకు తెలిసింది అనుమానం ఉన్న భర్త భార్యని హింసిస్తాడు. మాటల చేతనో, తన్నుల చేతనో, రకరకాలు హింసిస్తాడు. నిజమే కదా? కాదా? చెప్పుకోలేకపోతున్నారేమో. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. భర్త ఇంకా కొంతమంది రకరకాల హింసించేటువంటి వారు ఉన్నారు. ఏం లేదు, ఒక చెల్లి వచ్చి నాతో చెప్పింది, అన్న ఆయన హింస తట్టుకోలేకపోతున్నానన్నా నింది. ఏంటమ్మా కొడతాడా అని అడిగాను. కొట్టడు అనింది. మరి ఇంకా ఏమైనా తిట్టడో? అరే మరి కొట్టకుండా తిట్టకుండా ఎలా హింసిస్తున్నాడు నిన్ను అన్నాను. ఏం లేదన్నా, తాగొచ్చి ఒకటే సొల్లు కప్పురు పెట్టుకుంటాడు. ఆయన నిద్రపోడు, నన్ను నిద్రపోనివాడు. పొద్దున్నే లేచి మరలా నేను తొడియాలకి వెళ్ళాలన్నా తెల్లారగట్లో 3 గంటల దాకా మాట్లాడతానే ఉంటాడు. ఆడు పడుకోడు, నన్ను పడుకోనివాడు. నాకేమో ఓపిక ఉండదు అన్నయ్య. ఎప్పుడెప్పుడమ్మా? ఎప్పుడెప్పుడేందన్నయ్య? వారానికి 5-6 రోజులు అదే తంతు. వామ్ము, ఇది నిజంగా హింసే, అవునా కదా? నేను అంటే నా మాట నీ లెక్కలేదా? లే అంటాడు. లేవాలి. ఆడి బలం వేరు, ఏం బలం వేరు. ఆడు వేసాడు, ఆ బలం మీద మాట్లాడతాడు. చెత్త కప్పుర్లన్నీ ఊళ్ళో ఎన్ని తీసుకొని వస్తాడు. మధ్యలో నవ్వుతాడు, పట్ట పళ్ళు కొరుకుతాడు. మధ్యలో అంటాడు, నవ్వుతాడు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ. ఏమండి, హృదయం కలిస్తే ఎన్ని గంటలైనా మాట్లాడుకోవచ్చు. అదొక హృదయమాయ, ఇదొక హృదయమాయ. ఆడేమో మాట్లాడమని చంపేస్తాడయ్యా. ఎక్కడ కలిసిద్ది? హింస కదూ. హింస అనేటువంటిది ఒక రకమైనటువంటిది కాదు. కొంతమందికి కోడలకు కూడా ఒక రకమైన హింస ఉంటుంది. ఏంటి ఆ ఉతుకుడేంటి? నాకు అర్థం కాదు. ఇదేనా మీ అమ్మ నేర్పింది? ఏంటి ఆ తోముడేంటి? ఏంటి ఆ ఇల్లు తుడిచేదేంటి? ఇదేనా తుడిసేది? ప్రతిదానికి వంక పెట్టాలని పెట్టింది సూర్యకాంతం. మరి ఏ టయాన్ని పుట్టిందో ఆమె కూడా ఒక కోడలే కదా, ఆమె కూడా ఒక ఇంటికి కోడలయ్యే కదా అత్తయింది. ఏదోలో తెలియదు, పోనీలే అనుకుంటుందా?
ఒక్కొక్క అత్త కోడలను చూస్తే 1, 2 పడుతున్నాయి. అర్థమవుతుందా? కోళ్ళొస్తుందమ్మో లేరా? ఉన్నారా? భార్య భర్తను కూడా హింసించదా? మీకు ఒక విషయం చెప్పనా? ఈ మధ్యకాలంలో భార్యల ద్వారా హింసించబడుతున్న వారు 5,000 మంది ఒక సంఘం పెట్టారు. ఏమి సంఘమో చెప్పనా? గృహహింస చట్టం కింద పురుషులను మాత్రమే అరెస్ట్ చేస్తున్నారు, కేసులు ఉన్నాయి. మాకు గృహహింస చట్టం కింద మేం కేసు పెట్టేటట్టు మాకు కూడా గృహహింసలు ఉన్నాయని మమ్మల్ని ప్రభుత్వం వారు గుర్తించాలి అని 5,000 మంది హింసించబడి భార్యల చేతుల నుంచి విడాకులు తీసుకున్నటువంటి వాళ్ళందరూ కలిసి ఇప్పుడు మమ్మల్ని కూడా హింసిస్తారు, మా కేసులు కూడా తీసుకోండి అని ఒక పెద్ద సంఘం అయింది. ఎవరో తెలుసా మీకు? భార్యలు హింసిస్తారని. భార్యలు భయంకరంగా హింసించే దుర్మార్గురాళ్ళు ఉన్నారు. అర్థమవుతుందా? దుర్మార్గురాలు స్త్రీలు ఉన్నారండి. వాడిని ఎలా హింసిస్తారు పాస్టర్ గారు? ఆడిదంతాడా ఈడిదంతాడా? తన్నటం ఒక్కటే కనిపిస్తుందా మీకు? తన్నటం ఒక్కడు. వాడేం పరువు కలిగినాడు, దగ్గరికి రానివ్వదు, పట్టుకోనివ్వదు. అర్థమవుతుందండి? ముచ్చటగా భార్యతో మాట్లాడదామంటే ఏంటి చెప్పు సోది? నెలల నెలలో హింసించి వాడు చివరికి మందు దాగి జగమే మాయా అంటున్నాడు. దేశాన్ని నమ్మకూడదు హింసలకే. తెలుసా మీకు? చాలామంది యవనస్తులైనటువంటి బిడ్డల్ని, యవనస్తులైనటువంటి మగపిల్లలను తీసుకొని వచ్చి తల్లులు చెబుతున్నారు నా దగ్గర. అయ్యా నా కొడుకుని ఎంత హింసిస్తుందోనయ్యా, దగ్గరికి రానివ్వదయ్యా, మాట్లాడదయ్యా. తెలుసా మీకు? ఒకవేళ మీరు అనుకుంటున్నారేమో ఐగుప్తులో మేము లేవు కదా, ఐగుప్తులో మేము మమ్మల్ని ఇటుకలు చేయించేవాళ్ళు లేడు కదా, మమ్మల్ని పని చేయించేవాళ్ళు లేడు కదా, ఇప్పుడు మాకెలా హింస వస్తుంది? హింస అనేటువంటిది మానసికంగా నలిగిపోవడం హింసే, శారీరకంగా కూడా ఓపిక లేకపోయినా, ఇంట్లో ఓపిక లేకపోయినా బలవంతంగా చాకిరి చేయించే పరిస్థితులు ఉంటాయి. అప్పులు ఇచ్చినటువంటి వాడు ఏ విధము చేతనైనా నువ్వు హింసించబడుతూ ఉంటే దేవుడు చూస్తున్నాడు అంటాడు. నేను నీ హింసను చూస్తున్నాను అన్నాడు. హల్లెలూయా. ఒక చెల్లి నాకు ఫోన్ చేసింది గల్ఫ్ దేశంలో నుండి. ఇక్కడ పాపం వెళ్తుంటారు చాలామంది, మన ఆంధ్ర నుంచి ఎక్కువ మంది వెళ్తున్నారు. కువైట్ అని ఇంకా కొన్ని ముస్లిం దేశాలకు వెళ్తుంటారు. పాపం అందరం అని చెప్పలేము, కొందరు అందరం చెప్పకూడదు, కొందరు దుర్మార్గుల చేతిలో పడిపోయి వారు హింసిస్తున్నప్పుడు అర్ధరాత్రి వేళ, అంటే ఇక్కడ మనకు అర్ధరాత్రి వాళ్ళందరూ పడుకున్నప్పుడు పాస్టర్ గారేనండి, అవునమ్మా నా కొరకు ప్రార్థన చేయండి పాస్టర్ గారు, నా కొరకు ప్రార్థన చేయండి పాస్టర్ గారు, గట్టిగా మాట్లాడకూడదండి వినిపిస్తుందండి. అమ్మో, ఆ మాటలు వింటుంటే, వాళ్ళు చెప్పే బాధలు వింటుంటే గుండెలు పగిలిపోతాయి. అసలు ఇక పరిష్కారం ఏమిటి? వెళ్ళిన వెంటనే ఈ పాస్పోర్ట్ వాళ్ళు తీసేసుకుంటారు. ఏమండి, ఈ పాస్పోర్ట్ వాళ్ళ దగ్గర ఉంటుంది. ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలకు వారు బాండ్ రాస్తారు. ఈ 2 సంవత్సరాలకి ఇష్టం ఉన్నా లేకపోయినా, కష్టం వచ్చినా, వారు ఎలాంటి హింస పెట్టినా అక్కడ పని చేయాలి, అక్కడ నుంచి తప్పించుకొని రావడానికి వీలు లేదు. అయ్య బాబోయ్,
వీరు ఏంటి పరిస్థితి? ఇక్కడేమో ఈ భర్త కంటే నేను అక్కడికి వెళ్ళి శుభ్రంగా సంపాదించి పిల్లల్ని ఎక్క తీసుకుందామని వెళ్ళిద్ది ఆ తల్లి. లేదు, కొంతమంది భార్య భర్తలు కూడా మాట్లాడుకున్న అప్పులు ఉన్నాయి కదా, నువ్వు వెళ్ళు, అటుకి వెళ్ళేదో పని చేసుకో, చెయ్యి, ఒక 2-3 సంవత్సరాలు కష్టపడ్డామంటే మన అప్పులు తీర్త నేనే పంపించేస్తాడు. పంపించిన తర్వాత ఈ పరిస్థితి ఏమిటో తెలియదు, ఎంత దారుణంగా ఉంటుందో. ఈ మధ్యకాలంలో ఒకటి విన్నాను నేను, ఒక అమ్మాయి పాపం అక్కడికి వెళ్ళి రాత్రింబగళ్ళు కష్టపడి ఇక్కడికి పంపిస్తుంది డబ్బులు. పంపించినప్పుడు ఇక్కడున్న భర్త ఏం చేశాడో తెలుసండి, దుర్మార్గుడు. అమ్మాయి, నేను ఇదిగో ఈ స్థలం తీసుకున్నా అని ఫోటో పెట్టాడు, సంతోషించింది. తర్వాత శంకుస్థాపన చేశాడు, సంతోషించింది. తర్వాత అంత గోడలు వచ్చినప్పుడు చూపించాడు, సంతోషించింది. బిల్డింగ్ తయారైతే చూపించింది, సంతోషించింది. మంచి పెయింట్లు వేసిన బిల్డింగ్ శుభ్రంగా సూపర్గా తయారైపోయి చూపించాడు, సంతోషించింది. ఇక అయిపోయింది, మా కష్టాలు తీరిపోయినాయి, మా బాధలన్నీ పోయినాయి, మంచి ఇల్లు కట్టుకున్నాను, ఇక నాకు ఇక్కడ అవసరం లేదు, నేను ఇంటికి వెళ్ళిపోతాను, నేను హ్యాపీగా బిల్డింగ్లో ఉండి నేను, నా భర్త, నా పిల్లలు హ్యాపీగా ఉండొచ్చని ఇండియాకి వచ్చేసింది. తీరా వచ్చేసరికి ఇండియాకి వచ్చిన తర్వాత బిల్డింగ్ లేదు, గడిది గుడ్డు లేదు. అదేంటనుకుంటున్నారా? ఆ అమ్మాయి ఇల్లు కడుతున్నానంటే కష్టపడి రాత్రి మొగులు పంపించిన డబ్బులన్నీ వీడు తినడం, త్రాగడం, సుఖించేశాడు. మరి ఈ ఫోటోలు ఎక్కడ పెట్టారంటే ఏరే వాళ్ళు ఇల్లు పెట్టాడు ఫోటోలు భార్యకి. ఒక్కసారి ఆ అమ్మాయి కుప్పకూలిపోయిందండి. ఇంకెవరి కొరకు కష్టపడాలి? నేను ఇంత కష్టపడి ఇంత డబ్బు పంపించేస్తే వాడు ఏట్లో పోసేశాడు. ఈ హింస ఎలా తట్టుకోవాలి? ఈ పరిస్థితి ఏమిటి? మరలా తట్టుకోలేక ఈ భర్త వద్దు, ఈ బిడ్డలు వద్దు, నేను మరలా వీళ్ళు ఎక్కడోసారి బ్రతికేస్తానని ఈసారి ఎక్కడికి వెళ్తుందో, ఏ దేశం వెళ్తుందో, ఎప్పుడు వెళ్తుందో చెప్పకుండా వెళ్ళిపోయింది. ఈ భర్త, ఈ బిడ్డలు, ఈ సంసారం నాకు వద్దనుకొని వెళ్ళిపోయింది. ఇక్కడ ఈ నీచమైన పరిస్థితికి తట్టుకోలేక దేశం మీద ఇప్పుడు మన పరిస్థితులు చూస్తుంటే ఎంతమంది హింసించబడుతున్నారో. ఈ హింస నుండి ఎవడిడిపించగలడండి? ఒక్కొక్కరు కులం పేరుతో హింసిస్తాడు, మతం పేరుతో హింసిస్తాడు. ఏమండి, దేవుడు అంటాడు, నువ్వు హింసించబడుట నేను చూస్తున్నాను అన్నాడు. హింసింపబడుతున్న వారిని చూసి, దుఃఖపడుతున్న వారిని చూసి, వీరి యొక్క మొరను దేవునికి మొరపెడుతున్నటువంటి వారిని చూసి నేను వారి దగ్గరికి దిగి వచ్చి ఉన్నాను అంటాడు. హల్లెలూయా. ఐగుప్తీల చేతిలో నుండి వారిని విడిపించుటకొస్తాడట. నిన్ను విడిపించడానికి, అప్పుల నుండి విడిపించడానికి, రోగము నుండి విడిపించడానికి, సాతాను యొక్క శోధన నుండి విడిపించడానికి, నీ మానసిక రుగ్మతల నుంచి విడిపించడానికి వస్తానంటాడు. నిజం కాదా? నమ్మితే కార్యాలు చూస్తావు. నువ్వు నమ్మితే దేవుని కార్యాలు చూస్తావు. నువ్వు చెత్త మాటలన్నీ నమ్ముతారు కొంతమంది, ఈ శక్తి కలిగిన మాటలు నమ్మరు. నేనేసిన తాయితో నీ జెడ్డ వదిలిపోయింది పో అంటే చాలు నమ్మేసింది. పిచ్చి నమ్మకాలొద్దు. నీ దేవుడు నిన్ను విడిపించడానికి వచ్చాడు అంటున్న బైబిల్. స్తోత్రం చెప్పాలి.